ఇది పులికుంటి అనేటువంటి ఆంజనేయ స్వామి దేవస్థానము. ఇది బళ్ళారి జిల్లా సండూరు తాలూకాలో ఉంటుంది. అంటే సండూరు నుంచి కూడ్లిగి అని వెళ్ళే దారిలో బండ్రి అని ఉంటుంది. అక్కడి నుంచి మనము లెఫ్ట్ తీసుకొని లోపలికి ఒక 10 కిలోమీటర్లు వెళ్ళామంటే చెరువు కట్టున చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆంజనేయ స్వామి గుడి. లోపల శ్రీరాముల వారి మందిరం కూడా ఉంటుంది. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేస్తారు. సత్రం ఉంది, చాలా బాగుంది. పక్కనే ఒక శివాలయం కూడా ఉంది లోపల. ఈ ఆంజనేయ స్వామి ప్రత్యేకత ఏమంటే, రాముల వారు వెతుక్కుంటూ ఆంజనేయ స్వామి ఇద్దరూ కలిసి సీతమ్మ వారిని వెతుకుతూ ఇలా ప్రయాణం అయ్యారని ఇక్కడ స్థల పురాణం చెప్తూ ఉంటారు. రాముల వారు సీతమ్మ చక్కగా ఆంజనేయ స్వామితోటి చాలా బాగుంటారు ఇక్కడ. ఇంకా ఏంటంటే ఈ గుడి ప్రాకారం చాలా అద్భుతంగా పెద్దదిగా అందంగా ఉంటుంది. బయట ఏం చేశారంటే వరుసగా గోడల వెంబడి ఎన్ని తిరుపతి నుంచి ప్రసిద్ధమైనటువంటి భారతదేశంలో ఎన్ని ఆంజనేయ స్వామికి సంబంధించిన గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళ యొక్క రూపాలని అక్కడ చక్కగా ప్రతిష్ఠించారన్నమాట. ఈ ప్రాకారం చుట్టూరు కూడా ప్రతి ఆంజనేయ స్వామి వివిధ రూపాలలో చాలా అద్భుతంగా మనకి చూడంగానే భక్తిభావాన్ని పెంపొందించేటట్లుగా, అబ్బా మనం ఇది చూడలేదు కదా, ఈ ఆంజనేయ స్వామి చూస్తే బాగుంటుంది కదా అనే విధంగా ఉంటుంది. ఎన్ని ఆంజనేయ స్వామిని మనం చూసాము అని లెక్క చేసుకునేటట్టుగా, లెక్క పెట్టుకునేటట్టుగా ఉంటుంది. ఇంకా ఏంటంటే ఈ గుడిలో కోతులు ఎక్కువగా ఉంటాయి. కోతులు కూడా మనము ఏమంటే అవి వాటి మానాన అవి ఉన్నాయనుకోండి, కాకపోతే కోతులు కూడా ఈ గుడిలో చాలా విశేషంగా ఉంటాయి. ఇక్కడ ఈ గుడిలో ఇంకా ఏంటంటే అతి పెద్ద ఆయనకి సంబంధించినటువంటి రథం కూడా ఉంది. మనం చూడవచ్చు, ఇక్కడ కోతులు కూడా కనిపిస్తున్నాయి కదా ఈ వీడియోలో. చూసి అందరూ తరించండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటిదే రాముల వారికి వాళ్ళకి సంబంధించినటువంటి పెద్ద రథం ఉంటుంది అక్కడ. చూడండి ఎన్ని కోతులు ఉన్నాయో ఇక్కడ. ఈ ఆంజనేయ స్వామి అయితే తిరుపతికి సంబంధించినటువంటిది. ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతం అన్నమాట, ఇంకా వర్ణించలేము. చూసి ఎవరైనా కూడా ధరించవలసిందే. ఆ ఆంజనేయ స్వామి కృపకు పాత్ర కావాలి.